8 9 10 నెక్స్ట్ వన్. ఇప్పుడు జనాల్లో కూడా సార్ నిస్వార్థమైన సేవ చేసే వాళ్ళకి గుర్తింపు లేదు, నెంబర్ 1. నెక్స్ట్ ఏంటంటే అలాంటి వాళ్ళు లేరు. ఎవరైనా సేవ చేస్తున్నారంటే నీకేంటి నాకేంటి, సేవ ఉంది అదేనా, సేవ పేరులో నీకేంటి నాకేంటి అంటే అక్కడ సేవ ఎక్కడ ఉంది నాకు అర్థం కాదు. ఫోటోలు పోజులు వాట్సాప్లు ఇవే కావాలి తప్పించి నిస్వార్థంగా మనం ఫలానా సేవలోకి వెళ్దామని ఒక్కరు కూడా రాజకీయ నాయకులు కనపడుతుంటాడు రోడ్డు మీద బంతులో గుడిసిన తింటున్నట్టు లేకపోతే పోసి అంతే, అంత నుంచి ఇంకేముండదు. అందరికి కావాలి, అందరూ గొప్పలు అయిపోవాలి వాట్సాప్లో ఫేస్బుక్లో. కానీ అందరూ పలకే జెన్యూన్ గా చేద్దామని మనుషులు చాలా తక్కువ ఉన్నారు. ఓకే నా భుజంగాసన 1 2 3 4 5 6 7 8 9. ఓకే, అలా జెన్యూన్ గా చేసే వాళ్ళు లేక జెన్యూన్ గా చేసే వాళ్ళని కూడా అదే చూపుతూ చూస్తున్నారు. అది ఒక పెద్ద ప్రాబ్లం. అర్థమైందా? ఏం సార్, అందరూ ఒకేలాగా చూస్తున్నారు. జెన్యూన్ గా ఎవడో చేశాడు ఒకడు, వాడిని కూడా అదే అందులోనే చేసేస్తున్నారు. ఓకే, నన్ను ఎంతో మంది అన్నారు సార్, ఈయనకి ఏమి రాకపోతే పొద్దున్న 8 గంటలకు వెళ్ళి యోగా ఎందుకు చెప్తాడు అన్నారు. నన్ను అడిగారు కూడా, సార్ మీకు ఏమైనా ఎవరైనా ఇస్తారా డబ్బులు, లేకపోతే ఏమైనా ఇన్ని సంవత్సరాలుగా ఏకదారిగా మరి ఎందుకు చెప్తున్నారు, పని పట్టలేదా, ఏదో వస్తే ఉంటున్నాను. అర్థమైనా? సేమ్ అడిగారు చాలా మంది, 100 మంది. జైపాం ఎక్కడి నుండో లక్షలు వచ్చేస్తున్నాయి అందుకే చేస్తున్నాడు అనుకున్నారు. జైపాం ఓం నమస్తే, అంతా భగవద్తులు ఏమో ఓం నమస్తే. ఎక్కడి నుండో లక్షలు రావడం లేదు, మాకు ఆ పరమేశ్వరుడు లక్షల కంటే ఎక్కువైనటువంటి అనుభూతిని ఇస్తా ఉన్నాడు.